హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ శైలూస్ ఫ్యామిలీ టైల్స్. ఎలా ఉన్నారు? అందరు బాగున్నారా? మేము కూడా చాలా బాగున్నామండి. ఇంకా మీలో ఎవరైనా మా ఛానల్ని ఫస్ట్ టైం కనుక చూసారనుకోండి, ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. అదేవిధంగా మీకు కనుక వీడియో నచ్చితే లైక్ చేయండి. అదేవిధంగా వీడియోని ఎక్కడ స్కిప్ కాకుండా చూడండి అనమాట. ఇంకా మార్నింగే నా డే అనేది స్టార్ట్ అయిపోయింది అనమాట. ఇక్కడ వచ్చేసి ఏంటంటే లంచ్ అయితే ప్రిపేర్ చేస్తున్నాను అండి మా హస్బెండ్కి. ఆ రోజు ఏంటంటే ఎగ్ కర్రీ చేశాను అనమాట లంచ్కి. ఇంకా రైస్ చేసేసాను. ఇంకా ఆ బాటిల్లో ఏంటంటే కొంచెం మజ్జిగ అనమాట, సంపను కాబట్టి ఇంకొక దాంట్లో ఏంటంటే కొన్ని ఫ్రూట్స్ కూడా పెట్టేస్తాను. ఇంకా నెక్స్ట్ ఏంటంటే ఇది జీలకర్ర, వాము, కొన్ని ధనియాలు, కొన్ని మెంతులు, సోంపు వేసుకొని వాటర్ అయితే చేసేసుకొని ఇంకా నేను మా పెద్ద పాప అయితే తాగేసామన్నమాట. ఇంకా మా హస్బెండ్ అయితే ఆఫీస్కి వెళ్ళిపోయారండి. ఇంకా తను వెళ్ళిపోయాక నేనైతే ఇల్లంతా తుడిచేసాను. నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే ఇంకా వంట అయిపోయిన తర్వాత గిన్నెలన్నీ ఉంటాయి కదా, ఆ గిన్నెలన్నీ కడిగేస్తున్నాను అనమాట. ఎందుకంటే మా సర్వెంట్ వాళ్ళ అక్క వాళ్ళ పాపది మ్యారేజ్ అయ్యేసరికి తనైతే ఊరెళ్ళిందండి. తను రాదు 1 వీక్. ఇంకా అందుకోసమే నేనే చేసుకోవాలన్నమాట. ఇంకా గిన్నెలు కడిగేసేసి ఫ్రెష్ అప్ అయితే అయిపోయానమాట. ఇంకా ఫ్రెష్ అప్ అయిపోయి ఇంకా వచ్చేసి రెడీ అవుతున్నాను. ఇంకా రెడీ అయిన తర్వాత ఏముంది, ఫస్ట్ రెడీ అయిన వెంటనే నెక్స్ట్ అయితే పూజ అయితే చేసుకోవాలన్నమాట. ఇంకా పూజ దగ్గరికి అయితే వచ్చేసాను. ఇంకా పూలు పెట్టేసుకొని ఇంకా అగరబత్తి పెట్టేసుకొని అగరబత్తి వెలిగించేసుకొని నెక్స్ట్ ధూపము, దీపము, నైవేద్యం పెట్టేసి ఇంకా నా పూజ అయితే పూర్తయిపోయిందనమాట. ఇంకా ఇంకా ఆ రోజు బ్రేక్ఫాస్ట్ వచ్చేసి ఏంటంటే యాక్చువల్గా రాగి బ్యాటర్ ఉండే అనమాట, దోశ బ్యాటరు. ఇంకా ప్లెయిన్ వద్దు అన్నారనమాట పిల్లలు. ఇంకా అందుకోసమే ఎగ్ వేసేసి దోశలు అయితే పోసేసాను. ఇది వచ్చేసి ఏంటంటే ముందు రోజు నైట్ నానబెట్టామన్నమాట డ్రై ఫ్రూట్స్. ఇంకా మార్నింగ్ మా హస్బెండ్, ఇది నలుగురికి 4 వంతులు అనమాట. మా హస్బెండ్ వంతు మార్నింగ్ తనైతే తినేసి బ్రేక్ఫాస్ట్ చేసి వెళ్ళిపోతారు కాబట్టి ఇంకా నెక్స్ట్ మేము కూడా ముగ్గురము 3 వంతులు ఇంకా తలా ఒక్కొక్కటే వేసేసారనమాట ఎగ్ దోశ. ఎందుకంటే ఆ డ్రై ఫ్రూట్స్ తినేసరికి ఆల్రెడీ స్టమక్ ఫుల్ అయిపోతుంది. ఇంకా అందుకోసం ఒక ఎగ్ దోశ సరిపోతుంది. బ్రేక్ఫాస్ట్ అయితే అయిపోయిందండి. ఇంకా బ్రేక్ఫాస్ట్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే ఫస్ట్ మిషన్లో అయితే బట్టలు వేసేసాను. లేకపోతే పైనుంచి వాటర్ చాలా అంటే చాలా వేడిగా వస్తున్నాయి. అందుకోసమే మిషన్లో అయితే బట్టలు వేసేసాను. ఇంకా మిషన్లో బట్టలు అయిపోయిన తర్వాత ఇదిగోండి రైస్ అయితే అడుగుతున్నాను అనమాట. ఇంకా అప్పటికే టైం ఆల్రెడీ 11:15 అలా అవుతుందన్నమాట. ఇంకా అందుకోసం హాయ్ ఫ్రెండ్స్, ఇదిగో చూసారు కదా చికెన్ అన్నమాట. నిన్న ఆఫీస్ నుంచి వచ్చేటప్పుడు తీసుకొని వచ్చారండి మా హస్బెండ్. కానీ నేను నైట్ వండే ఓపిక లేదనమాట. దట్టు ఎట్లాగో ట్యూస్డే నేను తినను కాబట్టి ఇంకా నాకు కూడా వండాలని అనిపించలేదు. ఇంకా అందుకోసమే నేను నైట్ కడిగేసి మంచిగా ఏంటంటే జస్ట్ పసుపు, కారం, ఉప్పు కలిపేసి డీప్లో అయితే పెట్టేసామన్నమాట. ఇంకా మార్నింగ్ లేచిన వెంటనే తీసేసాను. ఇప్పుడు కర్రీ చేయాలన్నమాట. ఈరోజు చికెన్ కర్రీ, ఎందుకంటే మొన్న సండే తీసుకురాలేదండి. అందుకోసమే ఈరోజైతే తీసుకొస్తే ఎట్లాగో ఆఫ్టర్నూన్ నైట్ 2 పూటలు తింటారు అన్నట్టు నిన్న నైట్ అయితే తీసుకొచ్చారు మా హస్బెండ్. ఇప్పుడు వంట చేస్తాను. మీరేం వండుకుంటున్నారు ఈరోజు? చూడండి, కుకింగ్ ప్రాసెస్ అయితే స్టార్ట్ అయిపోయింది. ఇంకా కర్రీ అయితే స్టార్ట్ చేసేసానండి. ఇంకా కడాయి పెట్టేసుకొని అందులో ఆయిల్ వేసేసుకొని ఇంకా మసాలాలు వేసుకున్నాను. నెక్స్ట్ ఏంటంటే పచ్చిమిర్చి ఆనియన్స్ అన్న కట్ చేసుకొని కొంచెము షాజీరా, బిర్యానీ ఆకు వేసేసుకొని ఇంకా కర్రీ అయితే స్టార్ట్ చేసేసాను. ఇంకా ఆనియన్ కొంచెం గోల్డెన్ బ్రౌన్కి వచ్చేలోపు నేనైతే ఇంకా టమాటా కూడా కట్ చేసేసుకొని ఇంకా చికెన్లో కలిపేసేసుకొని కొంచెం పెరుగు కూడా వేసుకున్నాను. నైట్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయలేదు కాబట్టి అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసేసుకొని ఇంకా టమాటోతో పాటు చికెన్ మొత్తాన్ని అయితే వేసేసాను అనమాట. ఇప్పుడు ఏంటంటే ఆ కర్రీతో పాటు ఆ చికెన్తో పాటు టమాటా కూడా మొత్తం మంచిగా టమాటా అనేది కనబడకుండా కుక్ చేసుకోవాలండి సిమ్లో పెట్టేసి. ఇదిగోండి ఈ విధంగా అయితే కుక్ చేసుకోవాలి. ఇంకా అక్కడక్కడ ఉన్నాయి, ఇంకా కొంతసేపు టైం పడుతుంది. ఇంకా దాన్ని అయితే అలా వదిలేసాను సిమ్లో పెట్టేసి. ఇక్కడ వచ్చేసి ఏంటంటే ఇంకా ఆరిపోయిన బట్టలు ఉన్నాయి కదా, ఇంకా ఆరిపోయిన బట్టలు అయితే తీసేస్తున్నాను అనమాట. ఎందుకంటే నా మిషన్లో బట్టలు కూడా అయిపోయాయి. ఇంకా మిషన్లో బట్టలు ఆరేసుకోవాలి. ఎందుకంటే బయట ఆ బాల్కనీలో ఆ హ్యాంగర్ పైన బట్టలు ఆరేస్తే అంటే వేడి ఇలా తగులుతుంది. ఇంకా అందుకోసమే బట్టలు అయితే తీసేసి పక్కకు పెట్టేసిన తర్వాత ఇదిగోండి ఆ కర్రీలో టమాటా కూడా కుక్ అయిపోయింది. కుక్ అయిపోయిన తర్వాత కొన్ని వాటర్ పోసేసి ఇంక కొంచెం కుక్ చేస్తున్నాను అనమాట. ఇక్కడ వచ్చేసి ఏంటంటే మా పెద్ద పాప ఏం చేస్తుంది తెలిసి అవకాడో స్మూతీ చేస్తుందండి. అవకాడో ముక్కలు కట్ చేసుకొని అందులో కొన్ని పాలు, కొంచెం జీడిపప్పును, బాదం వేసేసి లైట్గా ఐస్ క్యూబ్స్ వేసేసి కొన్ని వాటర్ పోసేసి గ్రైండ్ చేసిందనమాట. నెక్స్ట్ ఏంటంటే దానికి స్వీట్నెస్ కోసమని కొంచెం హనీ కలిపింది. చాలా అంటే చాలా బాగుందండి. 11:30 కాదు, నేను 12 o'clock అలా తాగాము అది. ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఇదిగోండి
చికెన్ ఇంకా కొంచెం ఉంది కుక్ అవ్వడానికి, ఇంకా కొంచెం దగ్గర పడాలి. ఇంకా అంతలో నేను వాటర్ తాగే టైం అయిందనమాట. డైలీ కంపల్సరీ బిఫోర్ లంచ్ ఒక బాటిల్ అయితే వాటర్ అయితే తాగేస్తాను. ఇంకా వాటర్ అయితే తాగేసాను. తాగేసిన తర్వాత ఇంకా తల దుడిపేసుకొని కూర్చొని ఇదిగోండి ఆరిపోయిన బట్టలు ఉన్నాయి కదా, ఇంకా ఆ బట్టలు అయితే మడత పెడుతున్నాను. ఇంకా రిమైనింగ్ బట్టలు కూడా ఆరేసాను అనమాట. మొత్తానికైతే కర్రీ అయితే అయిపోయింది. ఇంకా కర్రీ అయిపోయిన తర్వాత ఇంకా పిల్లలు ఫుడ్ పెట్టమని చెప్పారు. ఇంకా అందుకోసమే పిల్లలకైతే వడ్డిచ్చేసాను అనమాట. ఫస్ట్ వాళ్ళకి వడ్డిచ్చేసి ఇంకా నేను కూడా వడ్డిచ్చేసుకొని ఇంకా అందరం టీవీ చూసుకుంటూ లంచ్ అయితే చేసేసామండి. ఇంకా లంచ్ అయిపోయిన తర్వాత ఇంక వెంటనే ఒక దాని తర్వాత ఒకటి పని ఉంటూనే ఉంటుంది. ఈ గిన్నెలు తోమిన కదా మార్నింగ్, ఆ తొమ్మిన గిన్నెలన్నేసి ఇంకా మళ్ళీ సర్దేస్తున్నాను. ఎందుకంటే మళ్ళీ ఇంకొక ట్రిప్ తోమాలి. ఇదిగోండి ఇంకొక ట్రిప్పు లంచ్ చేసిన తర్వాత గిన్నెలు ఉన్నాయి కదా, ఆ గిన్నెలన్నీ కడిగేసాను. మళ్ళీ ఇంకా చికెన్ కూడా కొంచెం ఉంటే దాన్ని కూడా వేరే డిష్లోకి మార్చేసుకొని ఇంకా అన్ని గిన్నెలు అయితే కడిగేసాను అనమాట. ఇంకా కడిగేసిన తర్వాత కొంతసేపు అయితే రెస్ట్ తీసుకున్నానండి. ఇక రెస్ట్ తీసుకున్న తర్వాత ఇదిగో ఇక్కడ చూసారా మా చిన్న పాప అసలు తన్ని ఫస్ట్ డ్యాన్స్ క్లాస్లో, అంటే ఒక 4 months బ్యాక్ తన్ని డ్యాన్స్ క్లాస్లో జాయిన్ చేయడానికి వెళ్ళిన రోజైతే అసలు తను చెయ్యి పైకి లేపడానికి కూడా ఏడుపు మొహం పెట్టిందనమాట. అలాంటిది ఇప్పుడు అసలు నేనే నమ్మలేకపోతున్నాను అనమాట. ఎంత బాగా చేస్తుందో, వాళ్ళ టీచర్ కూడా బాగా పొగుడుతున్నారనమాట. చాలా బాగా చేస్తుంది పాప, చాలా బాగా చేస్తుందని. కానీ యాక్చువల్గా ఏంటంటే అసలు ఎప్పుడో పాప చిన్నగా ఉన్నప్పుడే జాయిన్ చేద్దాం అనుకున్నాం, కానీ ఆ దేవుడి దేవల ఇప్పుడు కుదిరిందనమాట జాయిన్ చేయడానికి. చాలా బాగా చేస్తుందండి డ్యాన్స్ మాత్రము. ఇక నెక్స్ట్ లేచేసి ఇంకా చిన్న పాపకి మార్నింగ్ నుంచి జుట్టు వేయలేదు ఇద్దరికి. ఇంకా అందుకోసమే దానికైతే జడేస్తున్నాను. ఎందుకంటే తన కిందికి వెళ్తుంది ఆడుకోవడానికి వాళ్ళ ఫ్రెండ్స్ దగ్గరికి, అందుకైతే తనైతే వెళ్ళిపోయింది. ఇంకా నెక్స్ట్ ఇంకా పెద్ద పాపకు కూడా జుట్టేసాను. జుట్టేసేసిన తర్వాత చాలా రోజులు అయిందండి అసలు ఈవినింగ్ వాకింగ్కి వచ్చేసి. ఎందుకు రావట్లేదు అంటే ఈవినింగ్ అసలు చాలా వేడిగా ఉంటుందన్నమాట. అసలు ఆ చెమటలు ఇట్లా కారిపోతున్నాయి. కానీ ఆ రోజు మాత్రం సర్లే వెళ్దాం, ఇంట్లో ఉంటే బోర్ కొడుతుంది అనేసి ఇంక కిందికి అయితే వెళ్ళేసి వాకింగ్ అయితే చేసేసి వచ్చేసాము పైకి. ఇంకా పైకి వచ్చేసిన తర్వాత ఇదిగోండి ఇది వచ్చేసి ఏంటంటే నైట్ అనమాట డిన్నరు. ఎట్లాగో చికెన్ కర్రీ ఉంది కదా, ముందే పిండి కలిపి పెట్టాను అనమాట కిందికి వెళ్ళేటప్పుడే. ఇక పిండి కలిపి పెట్టినా కదా అన్నట్టు ఇంక అందరికీ నాకును మా హస్బెండ్కి ఏమో చపాతి, మా పిల్లలు ఇద్దరికేమో రోటీ కావాలంటే ఇంకా అందుకోసమే చేసేసి ఇంకా అందరం అయితే డిన్నర్ అయితే చేసేసామండి. ఇంకా డిన్నర్ అయిపోయిన తర్వాత ఇక్కడ నేను ఏం చేస్తున్నాను అంటే చెప్పాను కదా కొత్తగా డైరీ రాయడం అలవాటు చేసుకున్నాను అని. ఇంకా అప్పటికి టైం వచ్చేసి 10 to 10 అలా అవుతుందన్నమాట. ఇంకా పిల్లలు ఇద్దరు, పెద్దదేవో వెళ్ళింది పడుకోవడానికి, ఎందుకంటే నెక్స్ట్ డే మార్నింగ్ తనకి బాస్కెట్బాల్ క్లాస్ ఉందన్నమాట. ఎర్లీ మార్నింగ్ 6కే ఉంటుంది. ఇంకా నేను చిన్న పాపే ఉన్నాము. ఇంకా అందుకనే కూర్చొని డైరీ అయితే రాస్తున్నాను అనమాట. ఇంకా డైరీ రాసేసి వెళ్ళేసి పడుకున్నాం అనమాట. ఇదేనండి నా డే, మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు ఇలా స్పెండ్ చేశాను. మీకు కనుక ఈ వ్లాగ్ నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్. మీరు లైక్ చేయడం వల్ల ఏంటంటే ఆ వీడియో ఎక్కువ మందికి రీచ్ అవుతుంది. ఓకేనా? అండ్ విధంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్, టేక్ కేర్.